నా పేరు దోమల నాగేంద్ర, ఎనర్జీ వాస్తు ఎక్స్‌పర్ట్. ఈ వీడియోలో వంటగది ఎలా ఉండాలి? అంటే వంటగది ఎక్కడ పెట్టాలి? దాని నిర్మాణం ఎలా ఉండాలి? ఎందుకంటే మన ఇంటి మొత్తంలో శుభాన్నిచ్చేది వంటగది మాత్రమే. ఈ మధ్య నేను జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లాంటి ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు వంటగదిని ఇంటీరియర్ చాలా బ్రహ్మాండంగా తయారు చేశారు. కానీ ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత జస్ట్ 11 మంత్స్ తర్వాత 11 నెగెటివ్ రిజల్ట్స్ వాళ్ళని అటాక్ అవుతూ ఉన్నాయి. అప్పటి వరకు ఆనందంగా ఉన్న ఆ ఇంటి గృహిణి ఆనందాన్ని కోల్పోవడం జరిగింది. సంతోషం అనేది లేదు. శుభాలు లేవు. దానికి కారణము వంటగది మాత్రమే. వంటగది చూస్తే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ అందరూ వంటగదిలో చేసే తప్పిదాలేంటో చూద్దాం. ముందుగా అసలు వంటగది ఎక్కడుండాలి? ఈ మధ్య యూట్యూబ్‌లో వంటగది సౌత్ ఫేసింగ్‌కు ఇటువైపు ఉండాలని, నార్త్ ఫేసింగ్‌కి ఇటువైపు ఉండాలని, ఫేసింగ్‌ని బట్టి వంటగది మారుతుందని చెప్తూ ఉన్నారండి. అవన్నీ నమ్మశక్యము కాదు. ఎందుకు అంటే పంచభూతాల ఇది ఈశాన్యం అంటారు, ఇది ఆగ్నేయం అంటారు, ఇది నైరుతి, ఇదొచ్చేసి వాయువ్యం. చూడండి మన శరీరం కూడా పంచభూతాలతో నిర్మితమైంది. మన ఇంటి కూడా పంచభూతాలతో నిర్మితమైంది. ఆగ్నేయం అంటే టెంపరేచర్ అండి. నిప్పు, వేడి. మన శరీరంలో టెంపరేచర్ ఉంది. ఈశాన్యం అంటే వాటర్, నీళ్లు. మన శరీరంలో నీరుంది. ఈ వాయువ్యం అంటే గాలి. ముక్కు ద్వారా మనం కూడా శ్వాసిస్తూ ఉన్నాం. నైరుతి అంటే భూమి. ఇవన్నీ పంచభూతాల కలయికే ఇల్లు. పంచభూతాల్లో ఏది డ్యామేజ్ అయితే మన శరీరంలో అది డ్యామేజ్ అవుతుంది. నైరుతి డ్యామేజ్ అయింది అనుకోండి, భూమి మీద నడవలేం మనం. అలాగే బెడ్ మీద పడుకొని ఉంటాం. వాయువ్యం డ్యామేజ్ అయింది అనుకోండి, శ్వాస ఆడని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఊపిరి ఆడని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. శ్వాసించలేము. ఈశాన్యం డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, వాటర్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఈ విధంగా ప్రతి ఒక్కదానికి లింకప్ ఉంది. ఇంటికి మన ఒంటికి లింకప్ ఉంది. ముఖ్యంగా ఆగ్నేయం. ఆగ్నేయాన్ని చూసి ఇంట్లో శుభాలు ఉన్నాయా ఈజీగా చెప్పొచ్చండి. సో ఆగ్నేయము అసలు వంటగది ఎక్కడ అంటే ఇక్కడ మాత్రమే. ఈ ఆగ్నేయంలోనే వంటగది పెట్టాలి. ఫేస్ సౌతే గానీ, వెస్టే గానీ, నార్తే గానీ, ఈస్టే గానీ. కొంతమంది సౌత్ ఫేసింగ్ వాళ్ళు వంటగదిని వాయువ్యంలో పెడుతూ ఉన్నారు. కానీ దానివల్ల ఫలితాలు రావట్లేదండి. ఎందుకంటే ఆగ్నేయం కట్ అయిపోతూ ఉంటుంది. సో ఆగ్నేయ దోషం ఏర్పడుతూ ఉంటుంది. ఫలితాలు రావడం లేదు. సో నేను చెప్పేది ఆగ్నేయంలోనే వంటగది పెట్టండి. అదే ఫస్ట్ ప్లేస్. నో రెమెడీ, నో కాంప్రమైజ్. సో తర్వాత ఈ వంటగదిని ఎలా నిర్మిస్తున్నారని మనం చూసినప్పుడు ఈ మధ్య మోడ్యులర్ కిచెన్, తర్వాత యూ షేప్ కిచెన్, ఐలాండ్ కిచెన్ అని వస్తున్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వంటగది మొత్తాన్ని కూడా సో బరువులతో ఇది చూడండి యూ షేప్ కిచెన్ ఇవన్నీ కింద అన్ని సెల్ఫ్‌లు వస్తాయి. పైన కూడా సెల్ఫ్‌లు ఉంటాయి. నార్త్, ఈస్ట్, సౌత్ అన్ని చోట్ల సెల్ఫ్‌లు ఉంటాయి. అంటే బరువు విపరీతంగా పడిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే బరువులు విపరీతంగా పడుతూ ఉంటాయో మంట మండదండి. సో మంట మీద మనం బరువులేసామనుకోండి, సో మంట మండదు. మంటకు గాలి కావాలి. ప్లస్ ఫ్రీ ఎయిర్ వచ్చినప్పుడు మంట మండుతూ ఉంటుంది. కిచెన్‌లో బరువు ఎక్కువ ఉందనుకోండి మంట ఆరిపోతూ ఉంటుంది. అసలే మనం పూర్వకాలంలో చూడండి ఈ ఆగ్నేయ మూలకు షెడ్డేసి మంట ఎక్కువగా మండించేవాళ్ళమండి. కట్టెల పొయ్యితో మంట మండుతూ ఉండేది. ఇల్లు చిన్నది, మంట పెద్దది. ఇక్కడ బిల్డింగ్ పెద్దది, మంట చిన్నది. స్టవ్‌లో ఇంత చిన్న మంటనే వస్తుంటది. ఆ మంట ఇంటికి ఏమాత్రం సరిపోదు. పైగా ఏం చేస్తూ ఉన్నామండి, ఇవన్నీ కూడా బరువులతో సెల్ఫ్‌లు చేసేసి విపరీతమైన బరువులు వేస్తూ ఉన్నాం. దానివల్ల మంట ఆరిపోతూ ఉంటుంది. కిచెన్‌లో దోషం ఏర్పడుతూ ఉంటుంది. ఇక్కడ 1 కేజీ ఉందనుకోండి, ఇక్కడ 10 కేజీ ఉండాలి. అంటే ఇక్కడ ఎక్కువ వెయిట్ రావాలి. ఇక్కడ కూడా సెల్ఫ్‌లు ఉంటాయి. కానీ మాస్టర్ బెడ్‌రూమ్‌లో సెల్ఫ్‌లు ఇస్తారు. కానీ వీటిలో ఎలా ఉంటాయండి, బట్టలు ఉంటాయి. ఇక్కడ ఏముంటాయి, పాత్రలు ఉంటాయి. సో పాత్రల వల్ల బరువు పెరుగుతుంది. బట్టల వల్ల బరువు పెరగదు కదా. సో బరువు అనేది ఇక్కడైపోతుంది. స్టోరేజ్ ఇక్కడైపోతుంది. సో దీనివల్ల ఈ స్టోర్ రూమ్ లాగా మారిపోతుంది. అందుకే కిచెన్‌ను స్టోర్ రూమ్ చేయకండి. సో ఎప్పుడైతే బరువు ఇక్కడ పడిందో బరువు అనేది ఇక్కడి నుంచి ఇటువైపు వెళ్ళాలండి క్రమంగా.